హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఉగాది పండుగ కదా, ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఉగాది పండగ స్పెషల్ అయితే అది చికెనే అండి. అంతే, నాకు మటన్ వేసుకొని తిన్నా, ఫిష్ కర్రీ వేసుకొని తిన్నా సరే నాకు అంత సాటిస్ఫై అస్సలు ఉండదు. నేను చికెన్ తిన్నంత హ్యాపీనెస్ నాకు మటన్లో చికెన్లో అనిపించదండి. అంత సాటిస్ఫై ఉండదు అనమాట. అందుకని చెప్పేసి మేము పండగ రోజు కూడా చికెనే తీసుకొచ్చుకున్నాము. పండగ రోజు అంటే ఇంకా ఉగాది పండగ కదా అండి. అంటే అంత స్పెషల్ అనేది ఏమీ ఉండదు మాకు. తినాలి అనిపించిన ప్రతిసారి తెచ్చుకుంటూనే ఉంటాము. పండగ కదా తెచ్చుకోవాలి, సండే కదా తెచ్చుకోవాలి, ఉట్టి రోజు అలా ఉండకూడదు, ఇలా అయితే ఏమి ఉండదు అనమాట. మాకు తినాలి అనిపించిన ప్రతిసారి తెచ్చుకుంటూనే ఉంటాము. చికెన్ అనేది అస్సలు బోరు కొట్టదండి, అస్సలు బోరు కొట్టదు. చాలా బాగుంటుంది. నేనైతే చాలా బాగా చేస్తాను, నాకు చాలా బాగా నచ్చుతుంది. చేసిన ప్రతిసారి కూడా బగారా రైస్ చేసుకొని తినేస్తాం మేము. అందువలన టేస్ట్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పేసి మేము వెంట తెచ్చుకున్నా సరే మాకు వద్దులే అనిపించదు అనమాట. నేను చాలా బాగా చేస్తాను, చాలా బాగా ఇంట్రెస్ట్గా తినేస్తాం మేము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కూడా చికెనే అనమాట. చికెన్ అంతే. ఇంకా పండగ అని చెప్పేసి మటన్, ఫిష్ ఇలాంటివి అయితే నేను అంత ఈజీగా తెచ్చుకోము మేము. ఎందుకంటే చెప్పాను కదండి ఫస్టే, నాకు అంతా సాటిస్ఫై ఉండదు. తిన్నా సరే మళ్ళీ ఒకరోజు ఫిష్ తెచ్చుకున్నా సరే మళ్ళీ నెక్స్ట్ డే వెంటనే చికెన్ తెచ్చుకోవాలి అనిపిస్తుంది. అంత సాటిస్ఫై ఉండదు నాకు. అందుకని చెప్పేసి నేను చికెన్ తప్ప నాకు ఎందులో తృప్తి ఉండదండి. అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడైనా సరే ఇంకా చికెన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి నా చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఇక ఈరోజు అయితే కొంచెం వెరైటీగా చేస్తున్నాను. వెరైటీగా అంటే ఎప్పుడైనా నేను అల్లం, వెల్లిపాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ మిక్సీ పట్టుకొని మసాలా, ఉప్పు, కారం అన్నీ వేసుకొని మ్యారినేషన్ చేసుకొని తాలింపులో వేస్తాను కదా డైరెక్టు. అది వేరే ఒకలాగా ఉంటుంది టేస్ట్. అయితే అట్లా బాగుంటుంది, ఇట్లా ఇంకా బాగుంటుంది. అంటే ఎట్లా వేసినా ఇక బాగుండేలాగా చూసుకుంటాను నేనైతే. ఏంటంటే అండి, ఇట్లా ఎక్కువ విలేజ్లో చేస్తూ ఉంటాం మేమైతే. మామూలుగా చికెన్ మొత్తం ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఇక వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకొని తర్వాత చికెన్ వేసుకోవాలి. అందులో ఏం వేయలేదు నేను. ఒక ఉప్పు వేసాను. ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేశాను. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించాను అనమాట. ఉడికించుకున్న తర్వాత పసుపు వేస్తున్నాను. ఆ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉంచాలి. కానీ నేను కొంచెం ఉంచాను, మరి డ్రై అవుతుంది అని చెప్పేసి. డ్రై ఉంటుంది కదా, చికెన్ ఫ్రై లెక్క ఉంటుందని నేను వాటర్ మొత్తం ఎగిరిపోయేంత దాకా ఉంచకుండా కొంచెం బ్యాలెన్స్ ఉంచాను అనమాట. పసుపు వేసాను, అల్లం పేస్ట్ వేసాను, తర్వాత 1.5 స్పూను కారం వేసాను. వేసుకొని మంచిగా ఇదంతా కలుపుకోవాలండి. విలేజ్లో ఎక్కువ ఇలా చేస్తూ ఉంటాము. విలేజ్లో అండి ఏది చేసినా సరే పచ్చడి నూరుకున్నా చాలా టేస్టీగా, డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకు మరి పట్నంలో మనం బంగారం వేసుకొని వండినా కూడా టేస్ట్ అనేది రాదు. అన్నీ వేస్తాం, కొత్తిమీర వేస్తాం, పుదీనా వేస్తాం, అల్లం వేస్తాం, మసాలా వేస్తాం, అన్నీ వేస్తాం. అది వేరే టేస్ట్. కానీ విలేజ్లో వచ్చే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ వేరు, అసలు చాలా బాగుంటుంది అండి. ఒట్టి పులుసు వేసుకొని తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. సరే, ఇక్కడైతే నేను కారం వేసాను, మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇట్లా ఈ కర్రీ చేస్తే కలపడం ఎక్కువ ఉంటుందండి. ఇట్లా తాలింపులో చికెన్ ఉడికించుకొని ఇట్లా తర్వాత కారం వేసుకొని వాటర్ పోసుకొని ఇట్లా కలపడం అనేది ఎక్కువ ఉంటుంది. నేను ఇంకా చాలా కేరింగ్గా కలుపుతున్నాను అనమాట. కొంతమంది అయితే మస్తు కలుపుతారు, గట్టిగా కలిపేసి పీసులన్నీ ఊడి బయటపడేటట్టు కలుపుతూ ఉంటారు. అట్లా చిదురైపోయి మొత్తం అంతా గుజ్జులాగా అవుతూ ఉంటుంది. అట్లా నిమ్మలంగా కలిపేసుకుంటే ఏ పీస్కి ఆ పీస్ చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ పోసుకున్నాను. నేను ఇంట్లో వేసుకున్న మసాలా వేస్తున్నాను. మా చిన్నప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఏంటంటే విలేజ్లో మా ఇంట్లో మేము ఎట్లా అంటే అండి, ఒక నాన్ వెజ్ ఉందనుకోండి,
మన చిన్నప్పుడు ఎట్లా ఎవరైనా చుట్టాలు వస్తే చికెన్, లేదు అంటే ఒక పండగ వస్తే చికెన్ మటన్ అట్లా. అప్పుడు మసాలా వేయాలి అంటే ఒక గిన్నెలోకి కొన్ని ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి వేసుకొని తర్వాత దానిపైన పొయ్యి వెలిగించుకొని వంట చేస్తాం కదా, అందులో బొగ్గులు వస్తాయి కదండి, నిప్పులు. ఆ నిప్పు రవ్వలు ఒక 2 తీసుకొని ధనియాల పైన వేసుకొని మంచిగా కాల్చేది. మేము ఒక కర్రపుల్ల తీసుకొని నిప్పు రవ్వను అటు ఇటు అనుకుంటూ కాల్చుకొని ఆ నిప్పు రవ్వలు ధనియాలు మంచిగా కాలిన తర్వాత మాడిపోకుండా కాల్చుకోవాలి. కాలిన తర్వాత తీసేసుకొని రోట్లో వేసుకొని దంచుకొని ఆ మసాలా వేసుకునేదండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్. దంచుతుంటేనే మస్తు స్మెల్ వచ్చేది. అది కూరలో వేసేది. ఆ కూర కూడా ఇట్లా వేసేది, ఇట్లా వేసి ఇక లాస్ట్లో వేసేది అనమాట. ఇప్పుడు మనకు మిక్సీలు, గ్యాస్ స్టవ్లు, మనకు వండొచ్చే కూర కూడా అది టేస్ట్ లేకుండా పోతుంది. మిక్సీలు మొత్తం రెడీమేడ్ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకేదైతే నేను ఫైనల్గా నా కూర అయితే అయిపోయింది. కట్టెల పొయ్యి, ఈ రోల్లో దంచుకోవడము ఇలాంటివి ఉన్నప్పుడే మంచిగా హ్యాపీగా ఉన్నాము. ఎలాంటి డిసీజ్ రాకుండా చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఎలక్ట్రిక్స్ వచ్చినాయి, వాటితోటి మనకు అన్నీ ఏదేదో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.